తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్స్‌కి ఏప్రిల్ 23, 2026న ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. మే 4, 2026 అంటే నిన్న కంప్లీట్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ వీడియోలో తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ మీద కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం. తమిళనాడు పాలిటిక్స్‌లో కొన్ని డికేడ్స్‌గా వస్తున్న డీఎంకే వర్సెస్ ఏఐఏడీఎంకే రాజకీయాలు విజయ్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయాయి. ఎలక్షన్ రిజల్ట్స్‌కి వెళ్లే ముందు ఒక్కసారి మనం 2 నిమిషాలు తమిళనాడులోని ద్రవిడియన్ మూవ్‌మెంట్‌ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే డీఎంకే అండ్ ఏఐడీఎంకే ఈ 2 పార్టీలు కూడా ఈ ద్రవిడియన్ మూవ్‌మెంట్ నుంచే పుట్టినవి. ద్రవిడియన్ మూవ్‌మెంట్. ద్రవిడియన్స్ అంటే సౌత్ ఇండియన్స్ అని అర్థం. బ్రిటిష్ కాలంలో కాస్ట్ ఇన్‌ఈక్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా నాన్ బ్రాహ్మిన్ కమ్యూనిటీస్ కంటే ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్‌లో బ్రాహ్మిన్ కమ్యూనిటీస్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేది. ఈ బ్రాహ్మిన్స్ డామినేషన్ ద్రవిడ్ మూవ్‌మెంట్‌కి మెయిన్ రీజన్. అన్ని కమ్యూనిటీస్‌కి ఈక్వల్ రైట్స్ ఉండాలని మొదలైందే ఈ ద్రవిడియన్ మూవ్‌మెంట్. ఆ సమయంలో ఈవీ రామస్వామి, ఇతన్ని పెరియర్ అని అంటారు. ఇక్కడ పెరియర్ అంటే గ్రేట్ పర్సన్ అని అర్థం. ఈ ద్రవిడియన్ మూవ్‌మెంట్ బలంగా ముందుకు నడిపించాడు. పెరియర్ స్టూడెంట్ అయిన అన్నాదురై ఈ ద్రవిడియన్ ఐడియాలజీతో 1949లో డీఎంకే పార్టీని స్టార్ట్ చేశారు. డీఎంకే మొదటిసారి 1967లో గవర్నమెంట్ ఫార్మ్ చేసింది. అన్నాదురై సీఎం అయ్యారు. డీఎంకేలో ఆ తరువాత కరుణానిధి ఒక స్ట్రాంగ్ లీడర్‌గా ఎమర్జ్ అయ్యారు. అన్నాదురై మరణం తరువాత కరుణానిధి సీఎం అయ్యారు. ఎంజీఆర్ 1950లలో డీఎంకేలో చేరారు. ఎంజీఆర్ సినిమాల్లో హీరోగా ఉండి అదే సమయంలో డీఎంకే కోసం రాజకీయాలు కూడా చేశాడు. ఆయన సినిమా పాపులారిటీ రాజకీయాల్లో స్ట్రెంగ్త్‌గా మారింది. ఎంజీఆర్ కరుణానిధితో పాటు పనిచేశాడు. కానీ 1972లో వీరిద్దరి మధ్య విభేదాల వల్ల ఎంజీఆర్ బయటకు వచ్చి ఏఐఏడీఎంకే పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ 2 పార్టీల మధ్య రాజకీయ పోరు మొదలైంది అప్పుడే. అప్పటినుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. ఐడెంటిటీ షిఫ్ట్ ఆఫ్ ద్రవిడియన్ మూవ్‌మెంట్. ఓవర్ ద టైమ్ ద్రవిడియన్ మూవ్‌మెంట్ కాస్ట్ ఇన్‌ఈక్వాలిటీస్ నుంచి మనం సౌత్ ఇండియన్స్ మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది. సో, నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ అయిన హిందీని అపోజ్ చేయడం ద్రవిడియన్ ఐడెంటిటీగా మారింది. సో, తమిళనాడులో ఇక్కడ మెయిన్ 2 పార్టీస్ డీఎంకే అండ్ ఏఐడీఎంకే. జయలలిత మరణం తరువాత తమిళనాడులో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఏఐడీఎంకేలో ఒక స్ట్రాంగ్ అండ్ పాపులర్ లీడర్ లేకపోవడంతో ఆ పార్టీ స్లోగా వీక్ అయింది. ఇంకోవైపు అధికారంలో ఉన్న డీఎంకే పైన యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది. దీంతో పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. విజయ్ ఎంట్రీ. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రజనీకాంత్ లాంటి పాపులర్ స్టార్ కూడా ఈ రిస్క్ తీసుకోలేకపోయాడు. కమల్ హాసన్ పార్టీ పెట్టినా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. అంటే ఇక్కడ విజయ్‌కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు రిస్క్ తీసుకునే స్ట్రాంగ్ మైండ్‌సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, అగైన్ ప్రూవెన్ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. అదృష్టం ధైర్యవంతుల పక్షాన ఉంటుంది. వై పొలిటికల్ వాక్యూమ్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎన్టీఆర్ టీడీపీని స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో అప్పుడు స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ లేడు కాబట్టి పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. అప్పుడు ప్రజలు ఎన్టీఆర్‌ని కాంగ్రెస్‌కి ఒక స్ట్రాంగ్ అపోజిషన్‌గా చూసి భారీ సీట్లతో గెలిపించారు. చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ లేదు. అప్పుడు వైఎస్ఆర్ లీడర్‌షిప్‌లో కాంగ్రెస్ బలంగా ఉంది. మరోవైపు టీడీపీ కూడా స్ట్రాంగ్ అపోజిషన్‌గా ఉంది. అంటే అక్కడ పొలిటికల్ వాక్యూమ్ లేకపోవడం వల్ల చిరంజీవి సక్సెస్ అవ్వలేకపోయారు. 2026 తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్. విజయ్ పార్టీ అయిన టీవీకేకు 108 సీట్స్ వచ్చాయి. 10 ఎమ్మెల్యేస్ లెస్ టు ఫార్మ్ గవర్నమెంట్. డీఎంకే అలియన్స్, డీఎంకే ప్లస్ ఇండియా కూటమి 72 సీట్స్. ఏఐడీఎంకే అలియన్స్, ఏఐడీఎంకే ప్లస్ ఎన్డీఏ 53 సీట్స్. మెజారిటీ కోసం 118 సీట్స్ అవసరం. అంటే ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. సో, ఏర్పడింది. నౌ వాట్ ఆర్ ఈక్వేషన్స్ టు ఫార్మ్ ద గవర్నమెంట్? డైరెక్ట్ మెజారిటీ 118 ఎమ్మెల్యేస్ ఉంటే గవర్నమెంట్ ఫార్మ్ చేయొచ్చు. నౌ ఎవరికీ డైరెక్ట్ మెజారిటీ లేదు కాబట్టి సినారియో 1 డీఎంకే ప్లస్ ఏఐడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. బికాస్ డీఎంకే అండ్ ఏఐడీఎంకే కలిసి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే వీరిద్దరి ఐడెంటిటీ దెబ్బతింటుంది. సినారియో 2 విజయ్ డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం. నంబర్ వైస్ ఇది చాలా కంఫర్టబుల్.
కానీ రాజకీయంగా చూస్తే అంత ఈజీ కాదు. ఎందుకంటే విజయ్ తన రాజకీయ ప్రయాణం ప్రారంభించేటప్పుడు స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేని మెయిన్ అపోనెంట్‌గా ప్రొజెక్ట్ చేశాడు. అందుకే ఈ అలియన్స్ మ్యాథమెటికల్లీ పాసిబుల్ కానీ పొలిటికల్లీ నాట్ పాసిబుల్. సినారియో 3 విజయ్ ఏఐడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఈ సినారియో మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. దిస్ ఈస్ మోర్ పాసిబుల్ రియలిస్టిక్ సినారియో. కానీ ఇక్కడ అసలు గేమ్ నెగోషియేషన్‌లో ఉంటుంది. డీఎంకే అండ్ ఏఐడీఎంకేలో ఉన్న అదర్ పార్టీస్ వాటి అలియన్స్ నుంచి బయటకు వచ్చి విజయ్‌కి సపోర్ట్ చేసి వాళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫార్మ్ చేయడం. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.